మీలో మేజర్ అయిన భారతీయుడెవరో తెలుసా? అతనక్కడ శత్రువు కాదు, భారత్ యొక్క రహస్య ఆయుధం. అతను రా స్పై. పేరు బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్. ఈ రోజు మనం సేఫ్ గా నిద్రపోతున్నామంటే దానికి కారణం కనిపించిన ఒక వీరుడు. తన పేరు, మతం, కుటుంబం, జీవితం అన్నింటినీ దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తే అతనే. 1952లో రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు రవీంద్ర కౌశిక్. చిన్నప్పటి నుంచే అతనికి దేశభక్తి ఎక్కువ. నటనలో అద్భుతమైన టాలెంట్ ఉండేది. స్టేజ్ డ్రామాలు, మిమిక్రీలో అతను చూపిన నైపుణ్యమే అతన్ని భవిష్యత్తులో స్పైగా మార్చింది. అతని టాలెంట్ గమనించిన రా అధికారులు రహస్యంగా అతన్ని ఎంపిక చేశారు. ఇదొక ఉద్యోగం కాదు, ఇది జీవితాంతం మాయమవ్వడం. 2 ఏళ్ల పాటు అతనికి ఉర్దూ భాష, ఇస్లాం మతాచరణ, పాకిస్తాన్ సంస్కృతి, ఫేక్ ఐడెంటిటీ, మానసిక నియంత్రణ వంటి కఠినమైన ట్రైనింగ్ ఇచ్చారు. చివరికి ఈ రోజు నుంచి నీవు భారతీయుడు కాదు అని రా చెప్పింది. ఆ క్షణం నుంచి రవీంద్ర ఇక రవీంద్ర కాదు. అతనికి కొత్త పేరు, కొత్త మతం, కొత్త జీవితం వచ్చింది. పాకిస్తాన్లోకి అడుగుపెట్టాడు. అక్కడ కాలేజీలో చేరి నమ్మకం సంపాదించి ఆర్మీలోకి చేరి మేజర్ ర్యాంక్ వరకు ఎదిగాడు. 1975 నుంచి 1983 మధ్య భారత్కు కీలకమైన రహస్య సమాచారాన్ని పంపిస్తూ ఎన్నో దాడులను ముందే ఆపేశాడు. కానీ 1983లో ఒక స్పై లీక్ వల్ల అతని అసలు గుర్తింపు బయటపడింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అతన్ని అరెస్టు చేసింది. కోర్టు ట్రయల్ జరిగింది. మొదట మరణశిక్ష విధించారు. తర్వాత అది జీవిత ఖైదుగా మార్చబడింది. అక్కడ అతను 16 ఏళ్లు జైల్లో నరకం అనుభవించాడు. కొట్టడం, ఆకలి, ఒంటరితనం, కళ్ళు కనిపించకుండా కావడం, టీబీ వంటి భయంకరమైన బాధలన్నింటినీ భరించాడు. అయినా ఒక్కసారి కూడా దేశాన్ని ద్రోహం చేయలేదు. చివరికి 21 నవంబర్ 2001న పాకిస్తాన్ జైల్లో ఒంటరిగా అతను మరణించాడు. అతని మృతదేహం కూడా దేశానికి రాలేదు. సైనికులకు మెడల్స్ ఉంటాయి, కానీ స్పైలకు మౌనం మాత్రమే దక్కుతుంది. అయినా వాళ్ల వల్లే ఈ రోజు మన దేశం సురక్షితం. సలాం. బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్.